నేను కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలిగితే తప్పకుండా తిప్పేదాన్ని. మనం ప్రేమలో ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ప్రియంగా ఉన్నాం, బాహుబంధాల్లో కరిగిపోతున్నాం. మరి మీరు నాకు అలంకరణ చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే వేయించేశారు దేవరాజు ఇంద్రుడు. ఆ దేవేంద్రుడు అక్కడికి వచ్చారు. చేసిందంతా చేసి చూపులు తిప్పుకుంటున్నారెందుకు దేవేంద్ర? మీరు మా స్వామి ముందు మొరపెట్టుకోవడానికి వచ్చినప్పుడు మీ కళ్ళు తిప్పుకోలేదు. మీరు మా భర్తతో స్నేహాన్ని పణంగా పెట్టినప్పుడు అప్పుడు మీరు కళ్ళు తిప్పుకోలేదు. మీరు జగత్ కళ్యాణం, దేవతల సంరక్షణ గురించి అంగలార్చి మా స్వామిని బలవంత పెట్టారు. అప్పుడు మీరు చూపులు తిప్పుకోలేదు. ఇప్పుడేమైంది? దేని గురించి సిగ్గుపడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు మీ చూపుల్ని తిప్పుకోవడం ఎందుకు? మా స్వామి ఇక్కడికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. వారిని ఆపడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ మీ దగ్గర ఆయన్ని ఒప్పించడానికి 1,00,000 కారణాలున్నాయి. మీరు నాకేం చెప్పారో గుర్తుందా? తనకేమీ కాలవనన్నారు. వారి రక్షణ మీ బాధ్యత అన్నారు. నా మాట నమ్మండి, మన్మధుడికి ఏ అనర్థమూ జరగదు. వాగ్దానం చేశారు కదా దేవేంద్ర, మరి ఏమైంది వాగ్దానం? మీ దేవతలందరూ హాయిగా ఉన్నారు. మరి నా స్వామి బూడిదైపోయారు. ఇదేనా మీరు వారికి ఇచ్చిన భద్రత? మీరే మా భర్త మరణానికి కారణం దేవేంద్ర. మీరు దేవేంద్రుడు కాదు. ఎప్పుడు చెప్తున్నాను వినండి, దేవేంద్రుడి వాగ్దానానికి విలువే లేదు. మీరు మా ఇంటి ముందుకొచ్చారు, నా ముందు నిలబడ్డారు, నాకు వాగ్దానం చేశారు, నాకు ధైర్యం చెప్పారు, నా భర్తని నా ముందు తీసుకువెళ్లారు. అందువల్ల మీరే మా భర్త మరణానికి కారణం. దేవిరతి, ఇంకేం మాట్లాడకండి. నాకిచ్చిన మాట నిలబెట్టుకోండి. నా భర్తను నాకు తెచ్చివ్వండి. రతిదేవి, అక్కడ జరిగింది నిజానికి మీరు అనుకున్న... చాలు. ఇప్పుడు మీ మాటలేవి నేను వినదలుచుకోలేదు. మీరు వాగ్దానం చేశారు నాకు. మా పతిని రక్షిస్తానన్నారు. మాటిచ్చారా లేదో మీరే చెప్పండి దేవేంద్ర. సమాధానం చెప్పండి దేవేంద్ర. మా పుత్రిక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతోంది, దానికి సమాధానం చెప్పండి. చూడండి మాట ఎంత పని జరిగిందో. స్వామి, ఇప్పుడేం చేసినా మీరే చెయ్యాలి స్వామి. లేదు లక్ష్మి, మన్మధుణ్ణి మళ్లీ బతికించే అవకాశం నాకు లేదు. తను మహాదేవుడి క్రోధాగ్ని కారణంగా అంతమయ్యాడు. మహాదేవుడి చేతలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. ఇదెక్కడి న్యాయం నాన్నగారు? దేవేంద్రుడు నాకు ధైర్యం చెప్తూ ఏమన్నారో తెలుసా? దేవి, మీరు నారాయణుడి కుమార్తె. మీరు బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరెందుకు ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది దేవేంద్ర? ఇంత పెద్ద పథకాన్ని అమలు చేసే ముందు ఒక్కసారైనా
నాకు గాని బ్రహ్మదేవుడికి గాని చెప్పాలని ఎందుకు అనుకోలేదు? మీ దేవతలందరి ముఖాల్లోని ఉన్న భావాలను చూస్తుంటే నాకు అర్థమవుతుంది మీరు కూడా ఇంద్రుడి పథకంలో పాలు పంచుకున్నారని. అంటే వారికి మీ మద్దతు కూడా లభించింది. బలా దేవేంద్ర బలా, ఈరోజు మీరు మీ పరిధులన్నింటినీ అతిక్రమించారు. సూర్యదేవ, అగ్నిదేవ, వరుణదేవ, వాయుదేవ, మీరందరూ కూడా దేవేంద్రుడికి అండగా ఉన్నారు కదా. మీ అందరి ప్రోత్సాహము ఉంది వారికి. కానీ నా భర్త మాత్రమే శిక్ష ఎందుకు అనుభవించాలి? మహాదేవుడి క్రోధగ్ని నుండి మా భర్తను రక్షించడానికి మీరంతా ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? రతీదేవి, నేను కూడా ఇక్కడే ఉన్నాను. అంతా కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయింది. కానీ జరిగింది మాత్రం జరగాల్సింది కాదు. అయినా నేను ఏమాత్రం కూడా ఊహించలేదు మన్మధుడి బాణంతో మహాదేవుడిలో క్రోధాగ్ని జాగృతమవుతుందని. ఏంటి, మీరేమాత్రం ఊహించలేదా? స్వయంగా నేనే చెప్పాను మీకు, మహాదేవుడంటే మహాయోగి అని. వారినెవ్వరూ, మా భర్త మన్మధుడు కూడా వారి భావాలను వశపరుచుకోలేరని చెప్పాను. నాకు తెలిసినటువంటి సత్యాన్ని కనీసం ఊహించలేకపోయారు మీరు. మరి మీరు దేవతలకి ఎలా రాజయ్యారు? తనకి అనువనువున ప్రేమే నిండి ఉండేది. ప్రపంచ ప్రాణులన్నింటిలోనూ రసానుభూతుల్ని జాగృతం చేసేవారు. అలాంటి వారు ఎంతటి బాధను అనుభవించుంటారో, ఎంత తల్లడిల్లిపోయారో. కేవలం దేవతల కారణంగానే మహాదేవుడి క్రోధగ్ని వారిని భస్మం చేసుంటుంది. మీలో ఏ ఒక్కరైనా వారి గురించి ఆలోచించారా? మన్మధుడు లేకుండా ప్రేమ ఎలా వికసిస్తుంది? ఎలా వికసిస్తుంది? ఈ సృష్టి ఏమైపోవాలి? రతి మన్మధులు లేకుండా ఈ ప్రపంచంలో ప్రకృతి వికసిస్తుందా? మేమిద్దరం లేకుండా ప్రపంచంలోకి కొత్త ప్రాణాలు జన్మించగలవా? బ్రహ్మదేవా, తమరే కదా సృష్టి చేసేవారు. అందువల్ల మీరు నా సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. బ్రహ్మదేవా, దయచేసి నాపై కరుణతో మా స్వామిని బ్రతికించే మార్గం తెలియజేయండి. నాన్నగారు, వారు తమరికి అల్లుడు గారే కదా. తమరి అల్లుడు గారు కాలి బూడిదైపోయారు. వారిని మీరు మళ్ళీ ఎందుకు బతికించడం లేదు? తమరిని మీ కుమార్తె వైదేవ్యం కూడా కదిలించలేకపోతోందా? నన్ను విధత్తుగా ఎలా చూడగలరు నాన్నగారు? ఎలా చూడగలరు? నాదా, మన కుమార్తె పతి వియోగ దుఃఖంలో ఉంది. దానిని తొలగించడానికి తగిన ఉపాయం ఆలోచించండి. లేదు లక్ష్మి, ఈ విషయంలో నేనేమీ చేయలేను. స్వామి, స్వామి, స్వామి. విప్రవర్య, బ్రహ్మదేవుడు, నారాయణుడు, దేవేంద్రుడు, మిగిలిన దేవతలందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా వారేమీ చేయలేకపోయారెందుకు? ఒక భార్యనైన కారణంగా నేను రతీదేవి బాధను కలలో కూడా అంగీకరించను.
ఇప్పుడెవరు ఏమీ చేయలేరంటారా? అయినా మన్మధుడే లేకపోతే ప్రపంచంలోని సమతుల్యత దెబ్బతింటుంది కదా. చుట్టూ అంధకారం అలుముకున్నప్పుడే భగవంతుడి పట్ల మన విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షను ఎదురించే ఆశాకిరణం వారికి కనిపించింది. బ్రహ్మదేవుడికి నారాయణుడికి ఆదిశక్తి గురించి తెలుసు. ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగిన ఏకైక వ్యక్తి అది పరాశక్తే, మాత ఆదిశక్తి. ఆగ్రహావేశంతో మహాదేవుడు గుహ నుండి బయటికి వెళ్ళిపోయారు. కానీ మాత తను పూర్వకాలపు స్మృతుల్లోనూ తను మహాదేవుడితో గడిపిన క్షణాల గురించి ఆలోచిస్తూ ఆ గుహలోనే ఉండిపోయారు. మహాదేవుడి క్రోధాగ్నిని శాంతింపచేయడానికి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. దీనికోసమే మనం ఎదురు చూస్తున్నాం. నేను మీ పుత్రికగా జన్మించి మీ కోరికను తప్పక నెరవేరుస్తాను. ఎవరికైతే భూత ప్రేత పిశాచాలతో తందనాలాడటం ఇష్టమో తను మంగళకారుడు ఎలా కాగలడు? తను అమంగళకరుడు. మా నాన్నగారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు కనుక మనం వెళ్లాల్సి ఉంటుంది. లేదు సతీ, ఆహ్వానము లేకుండా వెళ్ళడం అంటే అనర్థాలకు ఆహ్వానం పలకడమే. నేను 3 లోకాలను నియంత్రించేదానిని. త్రిమాతలనబడే లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతలు ఉత్పన్నమైంది నా వల్లనే. నేను మాత్రమే మహాదేవుని వివాహమాడటానికి అర్హురాలను. నేను మళ్ళీ శైలపుత్రిగా జన్మించగలను. మహారాజా, ఎవరి త్యాగము ఎంతమాత్రం వృధా కాబోదు. ఎంతటి విషమ పరీక్షలో అయినా మహాదేవుడు జగన్మాతల యొక్క లీలా విలాసం ఉండనే ఉంటుంది. అయినా ఇదేమీ అంతం కాదు, ఇంకా ఇది ఆరంభం మాత్రమే. నిజానికిప్పుడు పార్వతీమాతకు తన వాస్తవిక రూపం అవగతమైంది. తనకి స్పష్టంగా అర్థమైంది తనే మాత ఆదిశక్తి అని. ఇది సకల దేవతలకు ముందుగానే తెలుసు. ఇప్పుడు వారికి అసలైన పార్వతీమాత అంటే ఏంటో అర్థం కాబోతుంది. అక్కడ దేవతలే కాదు, అక్కడ అట్టాసురుడి మాటలతో తారకాసురుడు కూడా సన్నద్ధంగా ఉన్నాడు. కనుక తను ఇంకా అజాగ్రత్తగా ఉండే అవకాశం లేదు. అట్టాసుర, తమరి గాయాలన్నీ పూర్తిగా మానిపోయాయి. మీరేం భయపడకండి. మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటానికి కావాల్సిన ఔషధాలు కూడా ఇచ్చాను. నేను ఇచ్చే సలహా వినండి. మీరు మరికొంతకాలం విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకునేదిక నేను మరణించాక మాత్రమే. దేవి ఆదిశక్తి, 16 సంవత్సరాలకు పూర్వం నేను కేవలం మీ కారణంగానే అంతమయ్యాను. కానీ ఇప్పుడు ఒక కొత్త జీవితం లభించింది నాకు. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ బలవంతుడిగా మారాను. వస్తున్నాను కాసుకో ఆదిశక్తి, నేను వస్తున్నాను కాసుకో. మా మహారాజు అనుమతి లభించగానే నేను నిన్ను సర్వనాశనం చేస్తాను.
మహారాజా, నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నా శక్తులన్నీ తిరిగి వచ్చాయి. నాకిప్పుడు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. వెళ్ళి ఆ ఆదిశక్తికి తగిన గుణపాఠం నేర్పుతాను. 16 ఏళ్ల క్రితం కూడా నువ్వు ఇదే మాట చెప్పావు అట్టాసురా. కావచ్చు మహారాజా, కానీ ఇప్పుడు నేను నా శక్తి ఏమిటో నిరూపించుకుంటాను. ఈసారి నేను మీకు నిరాశ కలిగించే ప్రసక్తే లేదు. అయితే సరే. కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు అట్టాసురా. సైనికుల్లారా, మహారాజా, ఇదేమిటి? తెరవండి దీన్ని. మీకే చెప్తుంది, తెరవండి. ఇదేంటి మహారాజా, ఇది ఖాళీగా ఉంది. ఇందులో దాగి ఉన్న శక్తి ఏమిటి? ఏకంగా సైనికుడిని లోపలికి లాగేసుకుంది, తన ఆహారంగా మార్చేసుకుంది. ఈ పెట్టెలో ఏదో భయంకరమైన అసుర శక్తి దాగున్నట్లుంది. కారికా! హఠాత్తుగా ఈ గాలి ఎలా వస్తుంది? ఇప్పుడు సమయం ఆసన్నమైంది. దీనికోసమే మనం ఎదురు చూస్తున్నాం. रजनी करवक्तु विलासकृते सुनयन नयन
सुविभ्रमद भ्रमर भ्रमराधिप विश्वनुते अविरलगण्डतमेदुरमुन्नदमत्तमतङ्गजराजगते त्रिभुवनभूषणभूतकलानिधि रूपमयोनिधिराजसुते ऐसुदती जनलालनमानस मोहनमन्मथराजगते जय जय కాల నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు కనుక మనం సహనం పాటించాలి. అది మన విజయానికి మూలమవుతుంది.